ఇండియన్ స్టాక్ బ్రోకర్ అర్షద్ మెహతా జీవితం ఆధారంగా వచ్చిన స్కామ్ 1992 వెబ్ సిరీస్ చాలా పాపులర్. ఆనాటి బ్యాంకింగ్ వ్యవస్థలోని లోసుగుల్ని, డొల్లతనాన్ని చూపిన ఈ సిరీస్ ఫైనాన్షియల్ క్రైమ్ జోనర్ ఇష్టపడే వారికి ఫేవరెట్. ఇప్పుడు అర్షద్ మెహతా స్కామ్ని బేస్ చేసుకునే లక్కీ భాస్కర్ కథ రాసుకున్నాడు. డైరెక్టర్ వెంకీ అట్లూరి. మరి ఈ కథలో జరిగిన క్రైమ్ ఏమిటి? అర్షద్కి భాస్కర్కి ఉన్న లింక్ ఏమిటి? ఈ ఫైనాన్షియల్ క్రైమ్ ఆడియన్స్కి ఎలాంటి థ్రిల్ ఇచ్చింది? అది 1990లో ముంబై మార్నింగ్ వాక్ చేస్తున్న భాస్కర్ కుమార్ సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. భాస్కర్ మగధ బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్. ఆ బ్యాంకులో జరిగిన ఓ స్కామ్ విచారణలో భాగంగా భాస్కర్ అకౌంట్ చూసి షాక్ అవుతారు. అతడి అకౌంట్లో 100 కోట్లు ఉంటాయి. 2 ఏళ్ల క్రితం 6,000 జీతానికి పనిచేసే భాస్కర్కి 100 కోట్లు ఎలా వచ్చాయి? మగధ బ్యాంక్లో జరిగిన స్కామ్ ఏమిటి? ఈ స్కామ్కి అర్షద్ మెహ్రాకి ఉన్న లింక్ ఏమిటి? చివరికి ఈ స్కామ్ నుంచి భాస్కర్ సేఫ్గా బయటపడ్డా లేదా అనేది తక్కిన కథ. ఎలాంటి క్యారెక్టర్ గురించి చెప్పినా ఆ క్యారెక్టర్తో ప్రేక్షకులని కట్టిపడేయడమే సక్సెస్ సీక్రెట్. బ్రేకింగ్ బ్యాడ్లో వాల్టర్ వైట్ మెంత్ తయారు చేస్తాడు. డ్రగ్స్ సామ్రాజ్యాన్ని గుప్పట్లో పెట్టుకోవాలని చూస్తాడు. స్కామ్ 1992లో అర్షద్ మెహతా బ్యాంకు సొమ్ముని పక్కదారి పట్టించి షేర్స్ రిగ్గింగ్ చేస్తాడు. పుష్ప ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తాడు. కేజీఎఫ్, రాకీ గోల్డ్ మైన్ క్రిమినల్, ఇవన్నీ యాంటీ హీరో క్యారెక్టర్లే. కానీ వాళ్ళ కథని చూస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్ గెలవాలని కోరుకుంటారు ఆడియన్స్. లక్కీ భాస్కర్లో కూడా ఈ మ్యాజిక్ కుదిరింది. ఒక యాంటీ హీరో క్యారెక్టర్ని ఆడియన్స్ని అలరించేలా తీర్చిదిద్దడంలో దర్శకుడు వెంకీ అట్లూరి పైచేయి సాధించాడు. మెరుపు వేగంతో ఈ కథ మొదలవ్వడం చాలా అరెస్టింగ్గా ఉంటుంది. భాస్కర్ ముందు హర్ష మెహ్రాని అతను చేసిన క్రైమ్ని పరిచయం చేసి తర్వాత తన కథలోకి వెళ్తాడు. మగధ బ్యాంక్లో 6,000 జీతానికి పనిచేసే క్యాషియర్గా భాస్కర్ జీవితం పట్ల ప్రేక్షకుడికి సానుభూతి కలిగించడంలో దర్శకుడు రాసుకున్న సీన్లు భలే కుదిరాయి. భాస్కర్ భార్య సుమతి, కొడుకు కార్తీక్ నేపథ్యంలో వచ్చే సీన్స్ టచింగ్గా అనిపిస్తాయి. సుమతి అమ్మగారి ఇంట్లో ఎదురయ్యే అవమానం, ఏడాదికి ఒకటే టీషర్ట్ వాడే కార్తీక్, వడాపావ్ కొనడానికి సరిపడే డబ్బులు లేని భాస్కర్ పర్స్, ఆశ పెట్టి దెబ్బ కొట్టిన ప్రమోషన్, ఈ సీన్లన్నీ దరిద్రానికి బార్డర్ లైన్లో బతుకుతున్న భాస్కర్ ఏదైనా చేసి గెలిస్తే బాగుండనే సింపతిని ఆడియన్స్లో క్రియేట్ చేయగలిగాయి. బ్యాంకు సొమ్ముతో ఆందోని భాస్కర్, అతని ఫ్రెండ్ అంజీ చేసిన బిజినెస్ ఆసక్తికరంగా తీశారు. భాస్కర్ రిస్క్ తీసుకున్న అతనికి ఏం కాకూడదనే ఫీలింగ్ ఆడియన్స్లో కలిగించగలిగారు. ఫారెన్ కార్లతో వేసిన గోవా ట్రిప్ ఎపిసోడ్ మాత్రం అంత బలంగా రాలేదు. సినిమాటిక్గా అనిపిస్తుంది. అయితే ఆ సీక్వెన్స్ తర్వాత బ్యాంకులో జరిగిన విచారణ, భాస్కర్ డబ్బు మార్చిన సీన్ చాలా ఎగ్జైటింగ్గా వచ్చింది. భాస్కర్ దొరికిపోతాడేమో అనే ఉత్కంఠ కలిగించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. 100 కోట్ల బ్యాంక్ డ్రాప్లో వచ్చిన ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా సెకండ్ హాఫ్ పై అంచనాలు పెంచింది. లక్కీ భాస్కర్ సెకండ్ హాఫ్ స్కామ్ 1992 వెబ్ సిరీస్కి ప్రీక్వెల్గా చెప్పుకోవచ్చు. భాస్కర్ క్యారెక్టర్ని అర్షద్ మెహతా వరల్డ్లో క్రియేట్ చేశాడు దర్శకుడు. నిజానికి చాలా మంచి ఐడియా ఇది. బ్రేకింగ్ బ్యాడ్ సిరీస్ జిమ్మీ మెక్గిల్ క్యారెక్టర్తో బెటర్ కాల్ సాల్ సిరీస్ని నడిపినట్లు డైరెక్టర్ వెంకీ అట్లూరి అర్షద్ మెహతా నేపథ్యంలో భాస్కర్ లాంటి ఒరిజినల్ క్యారెక్టర్ స్టోరీ ఆలోచించగలగడం మెచ్చుకోదగ్గ విషయం. అర్షద్ మెహతా కథ తెలిసిన వారికి లక్కీ భాస్కర్ సెకండ్ హాఫ్ బాగా కనెక్ట్ అవుతుంది. ఈ సెకండ్ హాఫ్ అంతా బ్యాంక్, ఫైనాన్షియల్ క్రైమ్, బీఆర్ స్టాక్ మార్కెట్, షేర్స్ రిగ్గింగ్, హవాలా, ఈ కాన్సెప్ట్లు గురించి తెలిస్తే భాస్కర్ జీవితంలో ఏం జరుగుతుందో మరింత లోతుగా తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఆ కాన్సెప్ట్లు అర్షద్ మెహతా గురించి పరిచయం చేయలేకపోతే మాత్రం కాస్త డిస్కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. భాస్కర్ అడ్డదారుల్లో డబ్బు సంపాదించే సన్నివేశాలు, తన క్యారెక్టర్లో వచ్చే మార్పుని
ఆసక్తికరంగా చూపించారు. అహంకారాన్ని కొనే సన్నివేశము క్లాప్స్ కొట్టేలా ఉంటుంది. సుమిత హోమ్ ఫుడ్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు అంతగా బలంగా ఉండవు. క్లాస్ సినిమాలో ఎలివేషన్లకు ఛాన్స్ ఉండదు. కొన్ని సీన్లు నడిపిన విధానం మాస్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా సాగాయి. మిగతా యాంటీ హీరోల కథలకి భాస్కర్ కథ ఓ తేడా ఉంది. జూదంలో ఎంత గెలిచామన్నది కాదు, ఎప్పుడు ఆపామన్నదే ముఖ్యం. ఇక్కడే తెలివైన ఆటగాడు అనిపించుకుంటాడు భాస్కర్. తన దగ్గర ఉన్న మొత్తం డబ్బును తిరిగి ఇచ్చేయాల్సిన పరిస్థితి అన్యాయంగా సంపాదించిన డబ్బు అయినప్పటికీ భాస్కర్ దగ్గర ఉంటే బాగుంటుందన్న ఫీలింగ్లోకి ప్రతి ప్రేక్షకుడు వెళ్తాడు. అక్కడే భాస్కర్ గెలిచేస్తాడు. ఈ కథకు దర్శకుడు ఇచ్చిన తెలివైన క్లైమాక్స్ మరో సర్ప్రైజ్. ఏ పాత్రలోనైనా ఇమిడిపోయే నటుడు దుల్కర్ సల్మాన్ ఇందులో భాస్కర్ పాత్రలో ఒదిగిపోయాడు. సినిమా మొత్తం క్యారెక్టర్ దాటి రాలేదు. బ్యాంకులో మేనేజర్ కాళ్ళ మీద పడి సారీ చెప్పే సీన్లో దుల్కర్ నటన మరో ఎత్తులో కనిపిస్తుంది. తన గెటప్, మాట తీరు, పర్ఫార్మెన్స్ అన్నీ న్యాచురల్గా కుదిరాయి. మీనాక్షి ఓమ్లీగా కనిపించింది. రెగ్యులర్ హీరోయిన్ పాత్ర కాదు, నటనకు స్కోప్ ఉండే క్యారెక్టర్. కొడుకు క్యారెక్టర్లో చేసిన పిల్లాడు చలాకీగా నటించాడు. బర్త్డే సీన్లో ఆ బాబు నటన హత్తుకునేలా ఉంటుంది. చాలా మంచి సీన్ ఇది. రాజ్ కుమార్ కసిరెడ్డికి కూడా కాస్త భిన్నమైన పాత్ర పడింది. రాంకీ ది పాజిటివ్ రోల్ ఆ పాత్రకు హుందాతనం తీసుకొచ్చారు. సచిన్ కేడ్కర్, సాయి కుమార్, ఐపరాది పాత్రలు కథ మేరకు ఉన్నాయి. టెక్నికల్గా సినిమా బాగుంది. జీవి నేపథ్య సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సస్పెన్స్ థ్రిల్ని మెయింటైన్ చేస్తూ ఆయన ఇచ్చిన ఆర్ఆర్ బాగా కుదిరింది. నిమిష్ రవి కెమెరా వర్క్ డీసెంట్గా ఉంది. ఆర్ట్ వర్క్లో మంచి పనితీరు కనిపించింది. 1990 ముంబైని చూపించగలిగారు. ఎడిటింగ్ షార్ప్గా ఉంది. కొన్ని సీన్లు బాగా కట్ చేశారు. ముందుకి వెనక్కి వెళ్ళడం వల్ల సీన్లో ఉత్కంఠత పెరిగింది. అనవసరమైన సీన్స్ కనిపించవు. ఒక రోజులో అరగంట నాకు నచ్చినట్లు గడపలేదని దానికోసం సంవత్సరం అంతా బాధపడలేను. వేగంగా వచ్చే బండి, డబ్బు ఎప్పుడో ఒకప్పుడు మనల్ని పడేస్తాయి. జూదం ఎప్పుడు ఆపమన్నదే ముఖ్యం. ఇలా కథకు తగిన అర్థవంతమైన డైలాగులు చాలానే ఉన్నాయి. డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ కథని చాలా సెన్సిబుల్గా డీల్ చేశాడు. బ్యాంకులో జరిగే స్కామ్ అంటే చాలామందికి అర్థం కాదేమో అనే భయం అక్కర్లేదు. దాన్ని అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినంత అందంగా చెప్పాడు దర్శకుడు. డబ్బు కోసం భాస్కర్ ఆడిన తెలివైన ఆటని ఓసారి నిరభ్యంతరంగా చూడవచ్చు. రేటింగ్ 3/5.